మొత్తం ఇండియా గురించి మాట్లాడేటప్పుడు క్రికెట్ ఈజ్ రిలీజన్ అంటారు, కానీ మన తెలుగు స్టేట్స్లో మాత్రం 2 రిలీజన్స్ ఉన్నాయి, క్రికెట్ అండ్ సినిమా. ఇవి మనకి మోర్ దాన్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. అలాంటి ఈ రెండిట్ల గురించి ఒకే వీడియోలో మాట్లాడుతూ వీటి ఫ్యూచర్ గురించి డిస్కస్ చేస్తే, అసలు ముందు ఎందుకు ఈ రెండు ఇంత ఈక్వల్గా పాపులర్ అయ్యాయో చూస్తే, ప్రెజెంట్లో క్రికెట్ అండ్ సినిమా పాపులారిటీ ఈక్వల్గా కనిపిస్తున్నాయి, కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే సినిమాకు ఉన్నంత హిస్టరీ క్రికెట్కి లేదు. సినిమాలు తెలుగులో ఆల్మోస్ట్ 1930s నుండి పాపులర్గా ఉన్నాయి, కానీ క్రికెట్ ఇండియా 1983లో ఫస్ట్ టైం అన్ఎక్స్పెక్టెడ్గా వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత నుంచే పాపులర్ అవడం స్టార్ట్ అయింది. అప్పటికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయిపోయింది. మాయాబజార్, మిస్సమ్మ లాంటి క్లాసిక్స్ వచ్చి 20 years అయిపోతుంది, కానీ ఇంత లేట్గా వచ్చినా సరే క్రికెట్కి చాలా ఫాస్ట్గా పాపులారిటీ పెరిగింది. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? అలాగే కొంచెం దిగి కింద నా సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసేయండి, వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. 83 వరల్డ్ కప్ విన్ తర్వాత చాలా ఇయర్స్ వరకు మళ్ళీ వరల్డ్ కప్ నెగ్గకపోయినా ఆ క్రేజ్ మాత్రం తగ్గలేదు. 1980s టైంలో టీవీస్ అవి లేవు, బట్ 2000s కల్లా అందరి దగ్గరికి వచ్చేసాయి. సో ఇంట్లో కూర్చొనే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ రావడంతో క్రికెట్ క్రేజ్ పెరిగిపోయింది. కానీ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇండియా 2007లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన T20 ఫార్మాట్ వరల్డ్ కప్ నెగ్గడమే. దీనివల్ల నెక్స్ట్ ఇయర్ క్రికెట్లో ఒక చాలా పెద్ద చేంజ్ వచ్చింది. అది క్రికెట్ ఫ్యూచర్నే మార్చేసింది. అదే IPL. దీంతో ఇండియన్ క్రికెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. BCCI రిచెస్ట్ బోర్డ్ అయిపోయింది. క్రికెట్ పవర్ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి షిఫ్ట్ అయింది. ఇదంతా ఓకే, కానీ క్రికెట్కి ఇంత ఫాలోయింగ్ అండ్ క్రేజ్ ఉండడానికి కారణం ఏంటంటే క్రికెట్లో ఉండే థ్రిల్, ఆ టెన్షన్, ఆ హై అండ్ డిసప్పాయింట్మెంట్ ఇచ్చే మూమెంట్స్ చాలా ఉంటాయి. దానికి తోడు ఇదంతా లైవ్లో రియల్గా జరుగుతుంది అండ్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. అసలు సినిమాలు అయితే అట్లీస్ట్ సినిమా మధ్యలో స్టోరీ గెస్ట్ చేయొచ్చు, లేదా సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ ఆర్ ట్రైలర్ చూసి ఒక ఐడియా తెచ్చుకోవచ్చు సినిమా ఎలా ఉంటుందని. కానీ క్రికెట్లో అలా కాదు. అది వరల్డ్ కప్ అయినా IPL అయినా ముందుగా ప్రిడిక్షన్ అనేది ఇంపాసిబుల్. ఎన్నిసార్లు మన టీం మీద నమ్మకం పెట్టుకుంటే ముంచేసారు చెప్పండి? ఎన్నిసార్లు మన బ్యాటర్స్ హ్యాండ్ ఇచ్చారు? లాస్ట్ బాల్ వరకు వెళ్ళిన మ్యాచెస్ ఎన్ని ఉన్నాయి? లాస్ట్ బాల్ నో బాల్ పడ్డ మ్యాచెస్ ఇంకెన్ని ఉన్నాయి? అందుకే క్రికెట్ ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ విత్ ఎయిదర్ హ్యాపీ ఆర్ సాడ్ ఎండింగ్. I've made my decision. It says that magic 3-letter word. And MS Dhoni, is it the last time he leaves the big stage? He's gone, run out. ఇదంతా ఓకే, కానీ ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు సినిమా కన్నా క్రికెట్ చూసే వాళ్ళు ఎక్కువ ఉండాలి కదా. మరి జనరల్గా క్రికెట్ చూసే వాళ్ళు మోస్ట్లీ సినిమాలు చూస్తారు, కానీ సినిమాలు ఇంట్రెస్టెడ్గా చూస్తే చాలామంది క్రికెట్ ఎందుకు అంత ఇంట్రెస్ట్గా చూడరు. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సినిమా మనకి ఇచ్చే ఫీలింగ్ అండ్ ఎమోషన్ క్రికెట్ కన్నా చాలా డిఫరెంట్. క్రికెట్లో మోస్ట్ ఆఫ్ ద థ్రిల్ ఎండ్లో లేదా మన ఫేవరెట్ ప్లేయర్ ఆడుతున్నప్పుడు వస్తుంది. అదే ఒక మంచి సినిమా స్టార్టింగ్ టు ఎండ్ మనల్ని ఎమోషన్ చేయగలదు. ప్రతి సీన్ ఒక డిఫరెంట్ ఎమోషన్ క్రియేట్ చేయగలదు. క్రికెట్లో స్ట్రాంగ్ ఎమోషన్స్ ఓన్లీ 3 ఉంటాయి: హ్యాపీ, సాడ్ అండ్ యాంగ్జైటీ ఆర్ థ్రిల్. కానీ మూవీస్లో వీటితో పాటు మిగతా అన్ని ఎమోషన్స్ని స్ట్రాంగ్గా చూపించవచ్చు. ఏ ఎమోషన్ కావాలన్నా పుట్టించవచ్చు. అండ్ క్యారెక్టర్స్ ఏం ఫీల్ అవుతున్నారో మనల్ని కూడా అది ఫీల్ అయ్యేలా చేయొచ్చు. కొన్ని సినిమాలు అయితే మనల్ని ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయి బయట ప్రపంచాన్ని కాసేపు మర్చిపోయేలా చేస్తాయి. మైథలాజికల్ నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు ఆ వరల్డ్ ఏదైనా కావచ్చు. డైరెక్టర్ బ్రెయిన్ ఒక్కటే లిమిటేషన్. అందుకే సినిమాలో వెరైటీ చాలా ఎక్కువ. మన మూడ్ బట్టి ఎలాంటి సినిమా చూడాలనిపిస్తే అలాంటి చూడొచ్చు. కామెడీ, థ్రిల్లర్, డ్రామా, సైఫై, రొమాన్స్, ఫ్యామిలీ, ఫీల్ గుడ్, ఇంకా యాక్షన్, ఇలా బోల్డ్ జానర్స్ ఉన్నాయి. సినిమాల్లో స్టోరీసే కాదు, విజువల్స్, మ్యూజిక్, ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సాంగ్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మంచి సాంగ్స్ రావడమే లేట్, కానీ వైరల్ అయిపోతాయి. ఒక సినిమా మనం చూస్తున్నామంటే వేరియస్ ఎమోషన్స్ని మనం ఆ సినిమా ద్వారా ఫీల్ అవుతున్నాం. అందుకే ఆ క్యారెక్టర్స్తో నవ్వుతాం, ఏడుస్తాం, భయపడతాం, కోప్పడతాం. ఇలా మనకున్న ఈ ఒక్క లైఫ్లో మల్టిపుల్ లైఫ్ స్టోరీస్ని ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ మూవీస్ ఇస్తాయి. కానీ సినిమాల్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. మూవీ ఎంత బాగున్నా, మనల్ని ఎంత ఎమోషనల్గా మూవ్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే అది రియల్ కాదు. ఈ ఆస్పెక్ట్లోనే క్రికెట్ మూవీస్ని డామినేట్ చేస్తుంది. A magnificent strike into the crowd. India lift the World Cup after 28 years. ఇప్పుడు పుష్ప 2000 crore కలెక్షన్స్కి, ధోని వరల్డ్ కప్ విన్నింగ్ 6కి, ట్విట్టర్లో మనం చేసే ఫ్యాన్ వార్స్కి, వరల్డ్ కప్ గెలిచినప్పుడు చేసిన సెలబ్రేషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సచిన్ 90 స్కోర్ మీద ఉన్నప్పుడు ఇండియా మొత్తం అలా ఆగిపోతుంది కాసేపు. రోడ్డు పక్కన ఉన్న షాప్లో టీవీ చూడడానికి జనాలు, మీ ఫాదర్ నువ్వు ఆ మూల నుంచి కదలకరా అంటారు. ఎందుకంటే నువ్వు ఎక్కడ కదిలితే అవుట్ అయ్యి సెంచరీ మిస్ అయిపోతాడో అని. ఇలాంటి ఎమోషన్ని ఒక సినిమా ఆర్ ఒక మూవీ స్టార్ అసలు బీట్ చేయలేడు.
ఎందుకంటే హీరో ఫ్యాన్ వాష్లో కొట్టుకునే ఫ్రెండ్స్ అందరూ ఇండియా మ్యాచ్ కలిసి చూస్తారు. ఒక సినిమా హిట్ అయితే బాగుందంటాం, హీరో బాగా యాక్ట్ చేశాడంటాం, ఎంజాయ్ చేస్తాం, వచ్చేస్తాం. ఆ తర్వాత అంతా మామూలే. కానీ స్పోర్ట్స్లో అలా కాదు. కోహ్లీస్ 82 అగైన్స్ట్ పాకిస్తాన్, గంభీర్స్ 97, సచిన్స్ 200. ఈ మూమెంట్స్ అన్నిటిలో రియల్ ప్రెషర్, రియల్ ఎమోషన్ అండ్ నేషనల్ ప్రైడ్ ఉంటుంది. అందుకే క్రికెట్ అండ్ క్రికెటర్స్ క్రియేట్ చేసిన లెగసీ ఎప్పటికీ హిస్టరీలో అలానే నిలిచిపోతుంది. షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా, ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే ఒరిజినల్. ఏది ఏమైనా అటు క్రికెట్ అన్నా సినిమాలన్నా రెండూ మనకి పిచ్చే. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ఐసీటీ బాగుండాలి, అలాగే టీఎఫ్ఐ కూడా బాగుండాలని అనుకుంటాం. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే టీఎఫ్ఐ ఫ్యూచర్ బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ ఐసీటీ ఫ్యూచర్ మీదే డౌట్. ఇది కూడా ప్లేయర్స్ వల్ల కాదు, క్రికెట్ యాజ్ ఎ గేమ్ వల్ల. ఇప్పుడు 2007 వరల్డ్ కప్లో 16 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. 2011 అండ్ 15లో అది 14 టీమ్స్కి పడిపోయింది. 2019 అండ్ 23కి అయితే 10కి వచ్చేసాయి. ఎవ్రీ వరల్డ్ కప్కి నెంబర్ ఆఫ్ పార్టిసిపేటింగ్ కంట్రీస్ పెరగాలి కానీ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఫుట్బాల్లో చూడండి, వరల్డ్ కప్లో నెంబర్ ఆఫ్ కంట్రీస్ 32 ఉండేది, ఇప్పుడు 48కి పెంచుతున్నారు. ఎందుకంటే వరల్డ్లో ఫుట్బాల్ పాపులారిటీ పెరుగుతుంది, కానీ చాలా కంట్రీస్లో క్రికెట్ పాపులారిటీ తగ్గిపోతూ వస్తుంది. బీసీసీఐ కంట్రోల్లో ఉన్న ఐసీసీ ఏమో క్రికెట్ని వేరే కంట్రీస్లో పాపులర్ చేయడం మానేసి పాలిటిక్స్ చేస్తుంది. ఇలా వేరే కంట్రీస్లో పాపులారిటీ తగ్గిపోతే అక్కడ నుంచి మంచి ప్లేయర్స్ ఇంకేం వస్తారు? మనకి మంచి ఒపోజిషన్ అండ్ కాంపిటీషన్ ఏమొస్తుంది? ఇప్పటికీ ఇది మనం చూస్తున్నాం. సచిన్ వాళ్ళ టైంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎలా ఉండేవారు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉన్నారు? మంచి కాంపిటీషన్ లేకపోతే ఏ స్పోర్ట్ అన్నా బోరే అవుతుంది. అందుకే ఈ మధ్యన ఇంటర్నేషనల్ మ్యాచెస్ కన్నా ఐపీఎల్ ఎక్కువ ఫేమస్ అయిపోయింది. జస్ట్ మనలో మనం ఆడుకోవడానికైనా క్రికెట్. ఇంకా క్రికెట్ పవర్ మన పాపులేషన్ అండ్ మనీ వల్ల ఇండియాకి వచ్చినప్పటి నుంచే గేమ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మనకి నచ్చిన గేమ్ పాడవడానికి కారణం మనమే అంటే కొంచెం బాధగా ఉంది. క్రికెట్ విషయంలో బాధగా ఉన్నా సరే, సినిమాల ఫ్యూచర్ విషయంలో మాత్రం కొంచెం హ్యాపీ. టాలీవుడ్ పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి సినిమాల బడ్జెట్స్ ఇంకా స్కోప్ పెరిగాయి. కంటెంట్ క్వాలిటీ ఇంకా కొంచెం బెటర్ అవ్వాలి. అది కూడా మన యాక్టర్ స్క్రిప్ట్ సెలెక్షన్ కొంచెం మార్చుకుంటే సెట్ అయిపోద్ది. ఇది ఎప్పటికైనా అవ్వాల్సిందే. ఓటీటీలో ఫారెన్ కంటెంట్ చూసి మన ఆడియన్స్ కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. ఇంకా SSMB 29తో పాన్ వరల్డ్ సినిమా రిలీజ్ చేయబోతున్నాం అంటే చాలా దూరం వచ్చినట్టే. బాలీవుడ్ కూడా లెక్క చేయని పొజిషన్ నుంచి హాలీవుడ్ మన వైపు చూసే లెవెల్కి వచ్చాం. ఈ చేంజ్ స్టార్ట్ చేసింది రాజమౌళే కావచ్చు, కానీ ఇది రాజమౌళితోనే ఆగిపోదు. క్రికెట్ అండ్ సినిమా ఈ రెండు పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీటితో ఎన్నో మెమరీస్ ఉండుంటాయి మనకి. మన చిన్నప్పటికీ ఇప్పటికీ రెండిట్లోనే చాలా చేంజ్ వచ్చింది. ఇంకో 20 ఇయర్స్లో ఎంత చేంజ్ అవుతాయో, ఎలా ఉంటాయో కూడా తెలియదు. సో మనం ఏం చేయగలం? ప్రస్తుతానికి ఉన్న వాటిని ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ కోసం హోప్ఫుల్గా ఉంటూ నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడో లేదా ఏ సినిమాకి వెళ్ళాలో ఆలోచించండి. అంతే. So this is it guys, thanks for watching. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.